నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. నటనలో హీరో విజయ్నే మించిపోయిన మంత్రి, అడ్డంగా దొరికిపోయిన అదవ్ అర్జున్, లాటరీ కింగ్ అల్లుడు, సోషల్ షో విజువల్స్ చూస్తే ముక్కును వేలేసుకుంటారు. కోట్ల కార్లు, విదేశీ వాటర్ బాటిల్స్, పేద పిల్లల మధ్య మంత్రి గారి ఓవర్ యాక్షన్, విజయ్ మంత్రి అసలు రంగు బయటపడింది అంటూ ట్రోల్స్, పిల్లలకు ఇడ్లీ, మంత్రికి బ్రెడ్ జామ్, ఇడ్లీ తింటే ప్రాణం పోతుందా లీడరు, తమిళనాడు మంత్రి నకిలీ ప్రేమ బట్టబయలు. రాజకీయాల్లో షో చేయడం అనేది కొత్త కాదు, కానీ కొందరు చేసే ఓవర్ యాక్షన్ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఒక పల్లెటూరు రైతు పొలానికి వెళ్తే చేతికి మట్టి అంటుకుంటుంది. ఒక పశువుల కాపరి అడవికి వెళ్తే చెమట చుక్కలు చిందిస్తాడు. అక్కడ నటన ఉండదు, కేవలం నిజాయితీ మాత్రమే ఉంటుంది. కానీ కోట్ల రూపాయల కార్లలో తిరిగే మన నాయకులు మాత్రం పేదల దగ్గరికి రాగానే లేని ప్రేమను నటిస్తూ కెమెరాలకు పోజులిస్తుంటారు. తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన సినిమా హీరో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఒక కీలక మంత్రి గారు కూడా సరిగ్గా ఇలాంటి పనే చేశారు. పేద పిల్లల హాస్టల్కి వెళ్ళి ఆయన చేసిన సోషల్ షో ఇప్పుడు దేశవ్యాప్తంగా నవ్వుల పాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఆయన వెనుక ఉన్న 100 కోట్ల లాటరీ సామ్రాజ్యం కథ ఏంటి? ఆ విజువల్స్ చూస్తే ఛీ, ఏమి రాజకీయంరా ఇది అని మీరే అంటారు. సదరు మంత్రి గారి నిర్వాహకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నాయకులు విద్యార్థులు చదువుకునే హాస్టల్లో నిద్రలు చేయడం మనం చూస్తాం. పేద పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనాలు చేయడమూ చూస్తాం. ఒకప్పుడు ఇలాంటి పనుల్లో నిజాయితీ ఉండేదేమో, కానీ ఇవాల్టి రోజుల్లో అంతా ఓవర్ యాక్షన్, అంతా ఒక డ్రామాగా మారిపోయింది. అప్పటికప్పుడు ముఖంపై ఒక నకిలీ నవ్వును పులుముకోవడం, మనసులో అసహ్యాన్ని దాచుకుంటూ కెమెరాల ముందు నటించడం పరిపాటిగా మారింది. ఇక ఫోటోలు దిగడం, ఆ తర్వాత క్షణాల్లో అక్కడి నుంచి జంప్ అయిపోవడం, ఇది ఈ తరం లీడర్లకు అలవాటుగా నేడు మారింది. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో ఇలాంటిదే ఒక నకిలీ ప్రేమకు సంబంధించిన బండారం బయటపడింది. తమిళనాడు కొత్త ప్రపంచం సృష్టిస్తూ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రభుత్వంలో ఆర్థిక, సాంకేతిక, ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అత్యంత కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్న వ్యక్తి పేరు అదవ్ అర్జున్. ఇప్పుడు ఈ అదవ్ అర్జున్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ కథలోకి, ఆ డ్రామాలోకి వెళ్ళే ముందు ఈ మంత్రి గారి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఈ కథలోని అసలు ట్విస్ట్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు, దాదాపు ప్రతి పెద్ద రాజకీయ పార్టీకి 100 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనే లాటరీ కింగ్ మార్టిన్. 1000 కోట్ల రూపాయల సంపాదన, బోలెడన్ని వివాదాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, ఇలా ఎప్పుడు వార్తల్లో ఉండే ఆ లాటరీ మామగారి సొంత అల్లుడే ఈ మంత్రి అదవ్ అర్జున్. ఇక మామగారికి ఉన్న అంగబలం, అర్ధబలంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అల్లుడు గారు విజయ్ పార్టీ తరపున నిలబడి గెలవడమే కాకుండా ఏకంగా ప్రభుత్వంలోనే నెంబర్ 2 స్థానానికి నేడు ఎదిగారు. ఈ లాటరీ కింగ్ మార్టిన్ సామ్రాజ్యం ఎంత పెద్దదంటే, ఇటు అల్లుడు అదవ్ అర్జున్ను విజయ్ పార్టీ నుంచి గెలిపించి మంత్రిని చేశారు. అటు తన భార్యను అన్నాడీఎంకే పార్టీ నుంచి నిలబెట్టి గెలిపించారు. ఇక పుదుచ్చేరిలో తన కొడుకును ఎన్డీఏ కూటమి తరపున నిలబెట్టి అక్కడా కూడా గెలిపించుకున్నారు. అంటే ఒకే ఇంట్లో ఇటు కొడుకు, అటు అల్లుడు 2 వేరు ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులుగా చలామణి అవుతున్నారు. ఇంతకంటే పరపతి, ఇంతకంటే రక్షణ ఒక వ్యాపార సామ్రాజ్యానికి ఇంకేం కావాలి? ఇంతటి ఘనమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న మన మంత్రి అదవ్ అర్జున్ గారు ఇటీవల ఒక సామాజిక హాస్టల్ను సందర్శించడానికి వెళ్ళారు. అక్కడ పేద పిల్లలు ఉంటున్నారు. వారితో కలిసి తాను కూడా సామాన్యుల్లా కింద కూర్చుని అల్పాహారం తింటున్నట్లు కలరింగ్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. సరిగ్గా అక్కడే అసలు కథ మొదలైంది. ఆ హాస్టల్ పిల్లలందరి ముందు స్టీల్ ప్లేట్లు పెట్టారు. ఆ ప్లేట్లలో 2 ఇడ్లీలు, వాటిపై సాంబారా వడ్డించారు. సరిగ్గా అక్కడే అసలు కథ మొదలైంది. ఆ హాస్టల్ పిల్లలందరి ముందు స్టీల్ ప్లేట్లు పెట్టారు. ఆ ప్లేట్లలో 2 ఇడ్లీలు, వాటిపై సాంబారా వడ్డించారు.
ఇక ఆ నిరుపేదల పిల్లలు ఎంతో ఇష్టంగా ఆ ఇడ్లీలు తింటున్నారు. కానీ పక్కనే కూర్చున్న మన మంత్రి గారి ప్లేట్ చూస్తే మాత్రం కథ అడ్డం తిరిగింది. అందరిలా ఇడ్లీ తింటే తన ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందోనని భయపడ్డారో ఏమో కానీ మంత్రి గారి కోసం ప్రత్యేకంగా ఒక ప్లేట్ తెచ్చారు. అందులో ఇడ్లీలు లేవు, సాంబారా లేదు, తెల్లటి బ్రెడ్ ముక్కలు ఉన్నాయి. వాటిపై ఖరీదైన జామ్ రాసుకుని ఆయన తిన్నారు. అంతటితో ఆగలేదు. హాస్టల్లో ఉండే మామూలు నీళ్ళను తాగడానికి ఆయనకు ప్రాణం ఒప్పలేదు. అందుకోసం విదేశీ బ్రాండ్లు సంబంధించిన స్పెషల్ వాటర్ బాటిల్ను తన పక్కనే పెట్టుకున్నారు. ఒక సామాన్య గృహిణి ఇంట్లో వంట చేస్తే కుటుంబం మొత్తం అదే తింటుంది. అడవిలో పశువులు కాసే కాపరి పొద్దున్న వండుకున్న సద్ది అన్నాన్ని ఎంతో తృప్తిగా తింటాడు. కానీ కోట్ల రూపాయల లాటరీ సామ్రాజ్య వారసుడైన ఈ మంత్రి గారికి మాత్రం ఆ నిరుపేద పిల్లలు తినే ఇడ్లీలు విషంలా కనిపించాయా? మరి అలాంటప్పుడు ఆ పిల్లల మధ్య కూర్చుని అంత పెద్ద షో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ నిజాయితీ లేని సోషల్ షో వెనుక ఉన్న పరమార్థం ఏంటి? ఎవరిని మోసం చేయడానికి ఈ నటన? ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో బయటికి రావడంతో మంత్రి గారి ఇజ్జత్ కాస్త గంగలో కలిసిపోయింది. నెటిజన్లు ఆయనపై ట్రోల్స్తో విరుచుకుపడుతున్నారు. అందరితో పాటు ఆ 2 ఇడ్లీలు తింటే ఆయనకు ఏమవుతుంది? అంత భయం ఎందుకు? ఆ హాస్టల్ పిల్లలవి ప్రాణాలు కావా? వారికి పెట్టే ఆహారం అంత నాసిరకంగా ఉందా? ఒకవేళ ఆహారం బాగుంటే మంత్రి ఎందుకు తినలేదు? ఇలాంటి చెత్త పోకడలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు మంత్రి గారు అంటూ ఏకి పడేస్తున్నారు. ఇక ఈ నకిలీ నటనకు ఎప్పుడు ముగింపు పడుతుంది అంటూ ప్రజలు కూడా నిలదీస్తున్నారు. దీంతో విజయ్కి స్టార్టింగ్లోనే ఇలాంటి మంత్రులను పక్కన పెట్టుకోండి, నెంబర్ 2, నెంబర్ 3 అని పొజిషన్లు ఇస్తే నీ పుట్టే మునిగిపోతుంది విజయ్, తస్మాత్ జాగ్రత్త అంటూ తమిళ తంబీలు కూడా డైరెక్ట్గా సీఎంనే ట్యాగ్ చేస్తున్నారు. ఇది ఈ నటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.